నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు కృష్ణకుమార్. న్యూస్లో ముందుగా హెడ్లైన్స్. పారిశ్రామిక ప్రగతితో ఉపాధి కల్పన సాధ్యం. ధవళేశ్వరంలో ఎంఎస్ఎంఈ పార్కు శంకుస్థాపన. ప్రజల రక్షణ పట్ల బాధ్యత లేని ఎమ్మెల్యే ఆదిరెడ్డిపై ధ్వజమెత్తిన మాజీ ఎంపీ మార్గాని భరత్. కీర్తి చక్ర పందిళ్లపల్లి త్యాగం స్ఫూర్తిదాయకం. అమరజీవికి ఘనంగా 34వ వర్ధంతి నివాళి. సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవిత చరిత్ర తెలుసుకోవాలి. తదుపరి యూనిట్లో ఎమ్మెల్సీ సోము వీర్రాజు. రవాణా కార్మికులకు అండగా నిలబడ్డాం. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు. ఇక డీటెయిల్స్ చూస్తే, తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద కలెక్టరేట్ సమీపంలో 15 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేయనున్న ఎంఎస్ఎంఈ పార్క్ ప్లేటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, శాసన మండలి సభ్యుడు సోము వీర్రాజు తదితరులు హాజరయ్యారు. శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం వివిధ జిల్లాల పారిశ్రామికవేత్తల ప్రసంగాలు, వారు స్థాపించిన పరిశ్రమల వివరాలను తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగాన్ని లైవ్ స్క్రీన్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, అన్ని జిల్లాలలోనూ పరిశ్రమలు స్థాపిస్తే స్థానికంగా ఉన్న యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. ఎందరో పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు చంద్రబాబు సమర్థవంతమైన నాయకత్వం, విజన్ చూసి పరిశ్రమలు స్థాపించి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని అన్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. కార్యక్రమంలో ఏపీ ఐఐసి చైర్మన్ మంతెన రామరాజు, జోనల్ మేనేజర్ రమణారెడ్డి, డిఈఓ శ్రీ వనిధర్ రామన్, జేసీ మేఘస్వరూప్, ఎంఎస్ఎంఈ చైర్మన్ జార్జి బాబు, ఆర్డీఓ కృష్ణనాయక్, ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్, కూటమి నాయకులు మచ్చేటి ప్రసాద్, వెలుగుబంటి ప్రసాద్, మజ్జి పద్మావతి, పండూరి అప్పారావు, పిన్నమరెడ్డి ఈశ్వరుడు, యానాపు యేసు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో కూడా ఒక ఇండస్ట్రీ ప్రెసిపిటేషన్ సెంటర్ పెట్టాలన్న లక్ష్యంలో భాగంగా ఇవాళ ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ఎఫ్ఎఫ్సి బహుళ అంతస్తుల కాంప్లెక్స్ నిర్మాణం చేసి స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీ పెట్టుకునే వారికి అనుకూలంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఉపాధి కల్పించే లక్ష్యంలో చంద్రబాబు గారు తీసుకున్న బృహత్తర కార్యక్రమం ఇది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజున అన్ని చోట్ల కూడా అన్ని మండలాల్లో కూడా ఈ కార్యక్రమాలు అవుతుంది. రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ 2 ఎకరాల భూమిని కేటాయింపు చేసి 15 కోట్ల రూపాయలతో బహుళ అంతస్తుల 35,000 చదరపు అడుగులతోటి భవన నిర్మాణం చేసి వివిధ సంస్థలకు కేటాయింపు చేసి ఇక్కడే ఉపాధి లభించేలాగా చేసే లక్ష్యంలో ఏర్పాటవుతున్న దీన్ని ఆహ్వానిస్తున్నాం. వాళ్ళ ముఖ్యమంత్రి గారి సమక్షంలో వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం కూడా మొదలైంది. వారికి శంకుస్థాపన చేశారు. త్వరలోనే ఇది పూర్తి చేసి కేటాయింపులు చేసి మనం కూడా మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో కూడా అభివృద్ధి పందాల ముందుకు తీసుకెళ్లడం కోసం, రాష్ట్రాన్ని పారిశ్రామిక అభివృద్ధి చేయడం కోసం చంద్రబాబు చేస్తున్న కృషిని మనం చూస్తున్నాం. నమస్కారం. సో మీరందరూ కూడా సీఎం గారి స్పీచ్ విన్నారు అండ్ ఆంటర్ప్రినర్స్ చాలా మంది మాట్లాడిన స్పీచెస్ కూడా విన్నారు. సో వాళ్ళందరికీ కూడా మేజర్గా ఈరోజు ఇంత మంచి క్రియేట్ చేయగలిగారు. ఎంప్లాయ్మెంట్ ఫర్ అదర్స్ కానీ వాళ్ళకి కానీ క్రియేట్ చేయగలిగినది ఎవరో వాళ్ళకి సహాయం చేస్తేనో ముందుకు వస్తేనో కాదు, వాళ్ళంతటా వాళ్ళు ఏదో చేయాలని అనుకున్నారు. ఉన్న ఆపర్చునిటీస్ అన్ని మన కళ్ళెదురుగుండానే ఉన్నాయి. దాన్ని యూటిలైజ్ చేసుకుని ఇంత మంచి పొజిషన్కి రాగలిగారు. ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యం ఏదైతే ఉందో దీనికి అనుగుణంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతున్న సందర్భంలో ఈరోజు మనం అనేక చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు వారి యొక్క పరిశ్రమలు ఏ విధంగా ఏర్పాటు చేస్తున్న సందర్భంలో ప్రభుత్వం వారికి అన్ని విధాల, కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అధికారులు సహకరిస్తున్న సందర్భాన్ని. నగరంలో శాంతి భద్రతలు అధ్వాన్నంగా ఉన్నాయని, విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతూ ఉండడంతో బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్లు రెచ్చిపోయి సామాన్యులపై సైతం దాడులకు పాల్పడుతున్నారని వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్రాం ఆరోపించారు. స్థానిక రామకృష్ణ థియేటర్ వద్ద ఎలుకల ధనంజయరావు అనే వ్యక్తిపై దాడి చేసిన వారిని
కఠినంగా శిక్షించాలని, ఆ కుటుంబానికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ బొమ్మూరు పోలీస్ స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశారు. ఆయన మాట్లాడుతూ, మీ రక్షణ మా బాధ్యత అన్న ఈవీఎం ఎమ్మెల్యే ఇలా దారుణాలు జరుగుతూ ఉంటే ఏం చేస్తున్నారని నిలదీశారు. దాడిలో గాయపడి రక్తమోడుతున్న అతడిని తమ నాయకుడు పీతా రామకృష్ణ ఆటోలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తే అక్కడ కనీస వైద్యం కూడా చేయలేదని, ఎంఆర్ఐ స్కాన్ చేయకుండా కట్టుకట్టి నిర్లక్ష్యంగా ఇంటికి పంపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ప్రశాంతంగా జీవించలేని పరిస్థితులు వచ్చినా కూటమి ప్రభుత్వం ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రశ్నించారు. రాష్ట్ర గ్రీనింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ చంద్ర నాగేశ్వర్, వైసీపీ నాయకులు గుర్రం గౌతమ్, సంకిస భవానీప్రియ, మజ్జి అప్పారావు, మార్తి లక్ష్మి, రాయుడు, గణేష్, మార్గాని సురేష్, అనంతలక్ష్మి, కృష్ణవేణి, దాసి వెంకట్రావు, సేపేని మునీశ్వరరావు, గారా చంటిబాబు, ఆరె చిన్ని, పీతా రామకృష్ణ మూర్తి, మార్తి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మీ రక్షణ మా బాధ్యత అని రాజమండ్రిలో ఈవీఎం ఎమ్మెల్యే ఎన్నో కారుకూతలు కూశారు. నేను అడుగుతా ఉన్నా, ఏది మీ బాధ్యత, ఏది రక్షణ ఎక్కడ? ఇవాళ నడి రోడ్డు పైన రామకృష్ణ థియేటర్లో నడి రోడ్డు పైన తలపైన రక్తపు మడుగులో పడి ఉంటే అరగంట సేపు ఎవరు రాలా? మీ అంబులెన్సులు రాలే, 108లు కానీ ఏం రాలే. అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో పట్టించుకున్న నాదుడు లేడు. ఇంకేం మాట్లాడుతున్నారు? 10 రోజులకు ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి రకరకాల పర్యవేక్షణలు చేస్తూ ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారు? ఇది ఒక చిన్న ఉదాహరణ వెలుగులోకి వచ్చింది. నేను సోషల్ మీడియాలో పెట్టడం వలన ఇది వెలుగులోకి వచ్చింది. లేకపోతే దీన్ని కూడా గాలికి వదిలేద్దరు. మళ్ళీ వీళ్ళు పైపెచ్చి అంటారు అది అర్బన్లో లేదు, రూరల్ అంటున్నారు. నేను అడుగుతున్నా, రామకృష్ణ థియేటర్ ఎదురుగుండా ఆ రోడ్డు ఇటుపక్క అర్బన్, అటుపక్క రూరల్. నీకు బాధ్యత లేదా? ఇదే మోరంపూడి సెంటర్ కూడా అటుపక్క అర్బన్, ఇటుపక్క రూరల్. నువ్వు రూరల్లో ఫ్లెక్సీలు వేయించుకోవట్లేదా? మోరంపూడి ఫ్లైఓవర్ రూరల్లో ఉంది ఒక రకంగా చెప్పాలనంటే. మరి నువ్వు మోరంపూడి ఫ్లైఓవర్కి చేర్చి పెద్ద పెద్ద కట్అవుట్లు వేయించుకోవట్లేదా? అది రూరల్ అంట. రామకృష్ణ థియేటర్ రూరల్ అంట. ఏం మాట్లాడుతూ ఉన్నావు? నీ మనుషులు కూడా వచ్చి ఇక్కడ కంప్లైంట్ ఇస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి గాయపడ్డాడు, ఇంకో వ్యక్తి గాయపరిచేటాడు. మరి గాయపరిచిన వ్యక్తి గతంలో కేసులు ఉన్నాయి, మొన్న సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చాడంట. ఈ రకమైన అలవాటు ఉందంట, డబ్బులు అడగడం, డబ్బులు లాక్కుని వెళ్ళడం. మరి ఇలాంటి వాళ్ళని 307 కేసులు ఉన్న వాళ్ళని, ఇలా డబ్బులు లాక్కుని వెళ్ళి గంజాయి మత్తులో ఉన్న వాళ్ళని బ్లేడ్ బ్యాచ్ అనబోతే ఏమంటారు బాబు? విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన ఐఎఫ్ఎస్ అధికారి పందిళ్లపల్లి శ్రీనివాస్ 34వ వర్ధంతి సందర్భంగా స్థానిక అన్నపూర్ణమ్మపేటలోని నివాసం వద్ద వర్ధంతి కార్యక్రమం జరిగింది. శ్రీనివాస్ చిత్రపటానికి ఆయన బంధువులు, స్థానికులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సోదరుడు కాకినాడ జిల్లా ఫైర్ ఆఫీసర్ శ్రీహరి జగన్నాథరావు మాట్లాడుతూ, అటవీ సంపద సంరక్షణలో గంధపు చెట్ల స్మగ్లర్ వీరప్పన్ చేతుల్లో వీరమరణం పొందిన కీర్తి చక్ర పందిళ్లపల్లి శ్రీనివాస్ త్యాగాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకొని స్మరించుకునే విధంగా రాజమండ్రి నగరంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గత ఏడాది డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శ్రీనివాస్ బంధువులను వారి వద్దకు పిలిపించుకొని శ్రీనివాస్ విగ్రహం ఏర్పాటుకు హామీ ఇచ్చారన్నారు. కీర్తి చక్ర శ్రీనివాస్ వర్ధంతి సెప్టెంబర్ 12 లేదా జయంతి నవంబర్ 10వ తేదీ నాటికి నగరంలోని ముఖ్య ప్రాంతాలలో ఆయన విగ్రహాన్ని ప్రారంభిస్తామన్నారు. వైసీపీ నాయకులు బురిడి త్రిమూర్తులు మాట్లాడుతూ, పందిళ్లపల్లి శ్రీనివాస్ అన్నపూర్ణమ్మపేటవాసి కావటం మా అందరికీ ఎంతో గౌరవమని, గర్వకారణమని అన్నారు. పందిళ్లపల్లి శ్రీనివాస్ సోదరుడు సత్యనారాయణ, సోదరి రాజ్యలక్ష్మి, బావ రూప్ కుమార్, అన్నపూర్ణమ్మపేట యూత్ వివేకానంద స్పోర్ట్స్ క్లబ్ సభ్యులు రాజేష్, ఫణి, సింహాచలం, శ్రీను, మురళీకృష్ణ, కాళ్ళ సత్యనారాయణ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఇక్కడ ఆయన స్వగృహం అందు మేము ఇది ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే, గత సంవత్సరం ఈ నవంబర్ 10కి అటవీ శాఖ ముఖ్య కార్యాలయమైన గుంటూరులో డిప్యూటీ చీఫ్ మినిస్టరు మరియు అటవీ శాఖ మంత్రులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా మమ్మల్ని అందరినీ కుటుంబాన్ని పిలిచి, మీ సోదరుడే కాదు మీకు మాకందరికీ వీరుడు, అటవీ వీరుడు ఆయన స్మృత్యర్థం ఆయన విగ్రహం రాజమండ్రిలో ఏర్పాటు చేస్తామని మా కుటుంబానికి మాట ఇచ్చారు. అలాగే
ఈ సంవత్సరం కూడా వారు వేరే కార్యక్రమంలో ఉన్నారు. ఇప్పుడు మేము విగ్రహం కూడా తయారు చేయడం జరుగుతుంది. ఆ విగ్రహాన్ని ఈ త్వరలో సెప్టెంబర్ 12న కానీ నవంబర్ 10న కానీ మన రాజమండ్రి నగరంలో ప్రతిష్ఠించడం జరుగుతుందని ఇందు మూలంగా మీకు అందరికీ తెలియజేయడానికి మన రాజమండ్రి నగరవాసులందరికీ తెలియజేయడానికి, అంటే ఈ వీరుని స్మృత్యార్థం, అలాగే ఈయన స్ఫూర్తి విద్యార్థుల్లోని అందరిలోని నిలబడడానికి మన రాజమండ్రి నగరానికి, రాజమహేంద్రవరం నగరానికి పేరు ప్రఖ్యాతులు అంటే ఐఎఫ్ఎస్ ఆఫీసర్గానే కాక ఈ వీరప్పన్లోని మొట్టమొదటిగా పట్టుకోవడం కానీ, ఆ సంస్కరించడం కానీ, అక్కడ అటవీ శాఖలో అనేక కార్యక్రమాలు, బృహత్తరమైన కార్యక్రమాలు ఆయన చేయడం కానీ, అంటే ఫారెస్ట్ క్వార్టర్స్ కట్టించడం కానీ, వనాలు పెంచడం కానీ, అలాగే ఆయుర్వేదిక వనమూలికలతో కూడిన వనాలు పెంచడం కానీ, ఇలాంటివి అనేక కార్యక్రమాలు చేయడం, వినూత్నమైన కార్యక్రమాలు చేయడంతోనే ఈ దేశంలో ప్రతి సంవత్సరం ఈయన జయంతి వర్ధంతి జరుగుతున్నాయి. ఈరోజు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, మన రాజమండ్రిలోనే ఒక కీర్తిచక్ర అవార్డు గ్రహీత పందిరిపల్లి శ్రీనివాసరావు గారు ఒక స్మగ్లర్ అయినటువంటి వీరప్పన్ని గడగడలాడించి అక్కడ ఆదివాసులందరికీ కూడా చైతన్యపరుస్తూ అక్కడ ఎన్నలేని అభివృద్ధి కార్యక్రమాలు అందరినీ కూడా గుళ్ళల్లో కూడా స్థిరస్థాయిగా ఉండిపోతూ విద్యను కానీ వైద్యాన్ని కానీ అన్ని విధాల సౌకర్యాలు ఆదివాసులందరికీ ఏర్పాటు చేసి వాళ్ళలో గుండెల్లో ఉండి గుడి కట్టించుకున్న మహా వ్యక్తి ఎవరంటే కీర్తిచక్ర పందిరిపల్లి శ్రీనివాసరావు గారు. అలాంటి ఆయన మన రాజమండ్రిలో అన్నపూర్ణంపేటలో ఉండడం చాలా గర్వకారణం. ఎందుకంటే అన్ని కార్యక్రమాలు చేస్తారు, కానీ ఇలాంటి కార్యక్రమాలు రాజమండ్రిలో ఉన్నటువంటి అందరూ కూడా ఒక్కొక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకు తెచ్చుకోవాలి అంటే, మనం పార్టీల పరంగా అవ్వచ్చు, వేరే పరంగా అవ్వచ్చు చేస్తాం. ఇలాంటి కీర్తి చక్రం ఎందుకంటే వీరప్పన్ అనే ఇంటర్నేషనల్ స్మగ్లర్ ఆయన చేతిలో ఈయన వీరమరణం పొందాడు. ఎలాగా ఫారెస్ట్ అధికారిగా ఉంటూ ఆయన నమ్మగలిపి ఆయన్ని ఆ రోజు మేము మా వయసు ఆ రోజులో అయితే ఆయన చనిపోయిన రోజు కరెక్ట్గా 22-23 సంవత్సరాల వయసు నాది, నా చిన్న వయసు. నేను ఆయన నరికేసి ఫింగర్స్ పంపితే చాలా బాధాకరమైన విషయం. మాకు తెలియదు ఏం జరుగుతుంది ఇక్కడ. సంస్థానాలను దేశంలో విలీనం చేసి అంతా ఒక్కటిగా ఐక్యంగా ఉండేలా చేసిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. ఆయన జీవిత చరిత్రను విద్యార్థులందరూ తెలుసుకోవాలని పిలుపునిచ్చారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా మై భారత్ ఆధ్వర్యంలో ఐక్యతా ర్యాలీలు నిర్వహించడం గర్వకారణంగా ఉందన్నారు. స్థానిక ఆనం కళాకేంద్రం వద్ద నుంచి మై భారత్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రన్ ఫర్ యూనిటీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సోము మాట్లాడుతూ ఆర్టికల్ 370 తెచ్చినా ఇంకా కాశ్మీర్ అల్లకల్లోలంగా ఉండటం, పాకిస్తాన్ నుంచి తీవ్రవాదులు ఆశ్రయం పొందుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశాన్ని ఐక్యం చేయడానికి పటేల్ చేసిన కృషిని అందరూ గ్రహించాలని, ఐక్యంగా ఉంటే కలిగే ప్రయోజనాలు కూడా అధికంగా ఉంటాయన్నారు. దేశంలో అలజడి సృష్టిస్తున్న తీవ్రవాదులను ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రం వదిలిపెట్టదని, ఢిల్లీ పేలుళ్ల ఘటనను తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడిన వారికి అతి త్వరలోనే కఠిన శిక్షలు అమలవుతాయన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, నాయకులు కూరగంటి సతీష్, బోరా రామచంద్రరావు, అడబాల రామకృష్ణ, కాళిపు సాయిరాం, అడపా వరప్రసాద్, తగరం సురేష్ తదితరులు పాల్గొన్నారు. భారత్ ఆధ్వర్యంలో దేశంలో ఒక పేట్రియాటిక్ సంస్థ ఏర్పడింది. భారతదేశంలో మై భారత్, నా దేశం అనేది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఏర్పడింది. దానిలో ఈరోజు యూనిటీ ఫర్ రన్ అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ మై భారత్ అనే సంస్థ. దీంట్లో మన దేశంలో ఉన్నటువంటి ఎన్ఎస్ఎస్ కానీ, అలానే స్పోర్ట్స్ కానీ, ఇలా అనేక మంది విద్యార్థులు గవర్నమెంట్ ఈ ప్రోగ్రామ్ని అఫిషియల్గా దేశవ్యాప్తంగా చేస్తున్నారు. కారణం యూనిటీ ఫర్ రన్ అంటే భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత 100 రాజ్యాలు ఉండే స్వతంత్రం రాజ్యంలో. ఈ 100 రాజ్యాల్లో మన హైదరాబాద్ నిజాం నవాబ్ కూడా అదొక రాజ్యం, అదొక పాకిస్తాన్గా ఉండాలి. అలాగే బరోడా మహారాజు కానీ అనేక సంస్థానాలు ఉన్నాయి భారతదేశంలో. వీటిలన్నింటినీ కూడా మన పటేల్ గారు మన దేశంలో యునైట్ చేశారు రాజులందరితో మాట్లాడి.
అలానే నిజాం నవాబును కూడా హెచ్చరించి భారతదేశంలో యునైట్ చేశాడు. కాబట్టి యునైట్ రన్ అంటే మన వేళ ఈ దేశం యునైట్గా ఉండడానికి పటేల్ గారి కారణం. వారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ మై భారత్ అనేటువంటి ఆర్గనైజేషన్ మీద యూనిట్ ఫర్ రన్ అటువంటి కార్యక్రమాన్ని గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. ధన్యవాదాలు. ఏపీ ట్యాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ముచ్చకర్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. రోడ్డు రవాణా రంగ కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు పేర్కొన్నారు. స్థానిక వై జంక్షన్ ఆనం రోటరీ హాల్లో ఏపీ ట్యాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. పాలాభిషేకం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ రవాణా రంగ కార్మికులకు తమ కుటుంబం ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గతంలో కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు హయాంలో రవాణా రంగ కార్మికుల సమస్యలు ఆయన దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించినట్లు గుర్తు చేశారు. మార్గాన్ని వసంతకుమార్, ఆనంద్, దొమ్మేటి సోమశంకర్రావు, ఏవి సత్యనారాయణ, చింతా శివవర్మ, చెన్నమిల్లి నారాయణ, బోకు సింహాచలం, వెన్న సత్యనారాయణ, మీసాల కొండలరావు, పోతుల గంగాధర్, వల్లూరి వీరవెంకటరమణ, ఎచ్చెర్ల నాగేశ్వరరావు, ఎం భద్రరావు, భువనగిరి కుమార్, ముచ్చకర్ల ప్రసాద్, ఎర్రంశెట్టి పరశురాం, కృష్ణ, దొండపాటి, శ్యామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆటో డ్రైవర్ల సేవలో 15,000 గ్రీన్ ట్యాక్స్ వెసులుబాటు సంక్షేమ బోర్డు ఏర్పాటుతో ఆ ప్రకటన చేయడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి కృతజ్ఞతాపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ ఈ రోజున వాళ్ళు చేసిన దానికి ఖచ్చితంగా ఒక గౌరవం, గుర్తింపు ఉండాలని క్షీరాభిషేకం చేయాలని నిర్ణయించడం చాలా మంచి పద్ధతి. అటువంటి ఆలోచన మన సోదరులకు వచ్చిందంటే వాళ్ళు గుర్తించారు. ఏదైనా చేయాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారే చేస్తారు, అలాగే లోకేష్ గారు సపోర్ట్గా ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్గా ఉంటారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే శక్తి కూటమి ప్రభుత్వానికి మాత్రమే ఉంది అని ప్రూవ్ చేసుకుంటూ రావడం వల్ల మన వాళ్ళకి ఇంకా గౌరవం, మర్యాద, అభిమానం ఈ కూటమి ప్రభుత్వం మీద పెరిగింది. అందు గురించని ఈ రోజున ఈ సోదరులందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి చంద్రబాబుకి కానీ, పవన్ కళ్యాణ్కి కానీ, లోకేష్ కానీ క్షీరాభిషేకం చెయ్యాలి అని నిర్ణయించుకోవడం చాలా గొప్ప విషయం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తేవడం ద్వారా ఈ నెల 12వ తేదీన పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించనున్నట్లు వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ అన్నారు. 8వ డివిజన్ దానవాయిపేటలో రచ్చబండ జరిగింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల సేకరణ, బాబు ష్యూరిటీ మోసాలపై ప్రజల్లో చైతన్యం తెస్తున్నామన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ భరత్ మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చకుండా మోసం చేస్తున్నారని విమర్శించారు. దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకోవటానికి జగన్ పిలుపు మేరకు ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి కోటి సంతకాల సేకరణ చేస్తున్నామని తెలిపారు. 8వ డివిజన్ రచ్చబండ కార్యక్రమాన్ని ఇక్కడున్న నాయకులు, ముఖ్యంగా నల్లమిల్లి సత్యనారాయణ రెడ్డి, వారి శ్రేయోభిలాషులు కష్టపడి ఏర్పాటు చేశారని అభినందించారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ నుండి నిలబడే అభ్యర్థులకు అండగా నిలబడి గెలిపిస్తే మీ సమస్యల తరపున వారు నిలబడి పోరాటం చేస్తారని అన్నారు. ఈరోజు రాజమండ్రిలో పుట్టాను, పెరిగాను. ఇక్కడ భావనపూడి దగ్గర అలాగే ఒక బ్రహ్మాండమైన స్ట్రీట్ నుంచి కూర్చో. అలాగే ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల చేతిలో మద్యం సిండికేట్లు నడుస్తూ ఉన్నాయి. మరి మొన్ననే 2 వాయిస్ లీకులు చూసాం. ఒకటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర టౌన్ అధ్యక్షుడు
మజ్జి రాంబాబు, అదేవిధంగా మాజీ కార్పొరేటరు ఈ ఈవీఎం ఎమ్మెల్యే సమీప బంధువు మరి అతని పేరు కిలపర్తి శ్రీనివాస్, వీళ్ళిద్దరి యొక్క ఆడియో లీకులు మనం చూసాం. ఆడియో లీకుల్లో వీళ్ళు చెప్తా ఉన్నారు అవి మా వాయిస్లు కాదు ఏ మార్పుడు. మరి ఏ మార్పుడు అన్నప్పుడు ఆ వాయిస్ రికార్డులు ఎలాగైతే బయటకు వచ్చాయో మరి వాళ్ళందరిపైన కూడా నేను పోస్ట్ చేశా, నా పైన కేసు కట్టండి. ప్రభుత్వం మీ చేతిలో ఉంది. అది ఒకవేళ ఏ మార్పుడు అయితే క్లీన్ చీట్ ఇప్పించుకోండి కన్సర్న్ డిపార్ట్మెంట్తో. ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ సిగ్నేచర్తో ఈ వాయిస్లు దొంగ వాయిస్లు సంబంధం లేదని క్లీన్ చీట్ ఇప్పించండి. ఇప్పిస్తే మేమేంటని చూపిస్తాం. ఇవాళ మభ్యపెట్టి ప్రజలను మోసం చేద్దామంటే కుదరదు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ప్రజలకి మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లు వేశారు. ఇంకా 5 సంవత్సరాల పాటు 3.5 సంవత్సరాల పాటు ఇంకా మీ ప్రభుత్వం ఉంది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీరు ప్రజలకి మంచి చేసే కార్యక్రమం చేయండి. ప్రజల పక్షాన్ని నుంచి ప్రతిపక్షంగా పోరాటం చేస్తాము. ఖచ్చితంగా అన్యాక్రాంతం జరిగే అంశాలన్నిటిపైన మేము పోరాటం చేస్తాం. స్థానిక కృష్ణానగర్ వినాయకుడి ఆలయం వద్ద ఆటో సత్యబాబు నివాస గృహంలో అయ్యప్ప స్వామివారి పడిపూజ మహోత్సవం ఘనంగా జరిగింది. గురుస్వాముల పర్యవేక్షణలో జరిగిన పడిపూజకు స్వాములు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సుధా సతీష్ కుమార్, ఆటో సత్యబాబు 18వ సంవత్సరం శబరిమల యాత్ర సందర్భంగా కాళీపట్టపు మణికంఠ గురుస్వామి, సాయి కుమార్ స్వాములతో అయ్యప్ప స్వామి పడిపూజను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అంటూ స్వాములు చేసిన శరణఘోషతో కృష్ణానగర్ మారుమోగింది. పిచ్చుక సత్యనారాయణ బృందం చేత అయ్యప్ప స్వామి భజన కార్యక్రమం జరిగింది. శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్ర వ్యవస్థాపకులు మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు సతీమణి జక్కంపూడి విజయలక్ష్మి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. గురుస్వాములు ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, షోలే, కటారీనగర్ శ్రీను, పక్కుర్తి సత్యబాబు, సుధా దుర్గాప్రసాద్, సుధా వంశీస్వామి, సుధా పవన్ స్వామి తదితరులు పాల్గొన్నారు. అనంతరం గురుస్వాములు స్వాములకు అల్పాహారం పంపిణీ చేశారు. ఈ పూజా కార్యక్రమం 6 బయట నిర్వహిస్తారు అని చెప్పి మనం అందులో స్వామిని చూడాలి. అయ్యప్ప స్వామి అనుగ్రహం పొందండి. కింద నుంచి తీసుకెళ్ళిపోతే అలా భగవన్ నామస్మరణ చేసి పార్వతీ నమామి సాంబ సదాశివ స్వామి శ్రీనివాసాయ మంగళం ప్రసన్న వెంకటేశ్వర పూజితే శంఖచక్ర గరుణ గురవే సర్వలోకానాం విషయ వరమదేవి సిద్ధేస్మిన్ బింబేవః శుభముహూర్త సుప్రసన్నో భవ కళాసనం కురు ఆవాహయామి పురుషేవేన పురుషః పాదోస్య విశ్వాభూతాని హస్తయోః అర్ఘ్యం సమర్పయామి సమేతే విశ్వదస్తో మరుష్ణ్యం దేవాయ యజ్ఞం సమర్పయామి అన్నప్పుడల్లా కూడా వేస్తూ ఉండాలి. తం యజ్ఞం బర్హిష ప్రోక్షన్నో పురుషం జాతమకృతః తేన దేవాయ జంత సాధ్యార్షేషం సమర్పయామి తస్మాత్ యజ్ఞపుత్ర స్వామినే నమః. ఓం ఏ అష్టదిక్పాలక స్వరూప నమః స్వామియే పదనెట్టాం బడియే నమః నేర్నిర్భాయ నమః ఓదసమన్యే నమః కందాయ నమః వరాధ్యక్షాయ నమః ఫణివిభూషణాయ నమః శుభాకరాయ నమః శుభ్రాయ నమః పరమంగళాయ నమః విస్తార ప్రభంజనాయ నమః జంఘే పూజయామి. ఓం యోగశాస్త్రాయ నమః జాననీ పూజయామి. ఓం త్రినేత్రాయ నమః కంఠం పూజయామి. ఓంకార స్వరూపాయ నమః స్థామి. ఓం మహాపాపవినాశాయ నమః తలాకం పూజయామి. ఓం శత్రునాశనాయ నమః. ఇప్పుడు స్వామివారి నామావళి. ఓం శివపుత్రాయ నమః. ఓం మహాతేజసే జ్యేష్ఠాయ నమః. ఓం జ్యేష్ఠగణాసేవితాయ నమః. మీద పళ్ళ మీద నీళ్లు చల్లండి. ఓం జ్ఞానాయ స్వాహ. ఓం ధానాయ స్వాహ. ఓం సమాన యస్తేజో దదాతి సకల మండప పరివార దేవతా సహిత పూర్ణే రాజనం దర్శయామి. అలా స్వామికి చూపించి జ్యోతి పరిమళ ప్రియనే జ్యోతి స్వరూపనే అక్షంతలుంటే అక్షంతలు పట్టుకుని లేచి నించోండి. విప్రబోధ్యం విశ్వవంద్యం విష్ణు శంభో ప్రియం సదం.
మరొకసారి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తక్షణం స్పందించి నగరంలో కుక్కలు కోతులు భిక్షాటన చేసేవారి బెడద నుంచి రాజమహేంద్రవరం ప్రజలను రక్షించాలని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి కార్పొరేషన్ స్పందనలో అధికారులకు వినతి పత్రం అందజేశారు. అనంతరం అక్కడ టీకే విశ్వేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో భిక్షాటన చేయడాన్ని నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసిందని, అలాగే సుప్రీంకోర్టు కుక్కలను కట్టడి చేసి జనావాస ప్రాంతాల్లో కుక్కలు పందులు ఆవులు తిరగకుండా చూడాలని ఆదేశాలు ఇచ్చారని, వాటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2027లో రాజమహేంద్రవరంలో గోదావరి నదికి పుష్కరాలు జరగబోతున్నాయని, ఇప్పటి నుండి కుక్కల పందుల కోతుల బిచ్చగాళ్ల బెడద నివారించకపోతే వచ్చే భక్తులు కూడా భయపడతారని, అందువల్ల మున్సిపల్ కమిషనర్ చర్యలు తీసుకోవాలని కోరారు. పిసిసి మాజీ సెక్రటరీ బెజవాడ రంగా, జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్న మురళీకృష్ణ, ఎస్సీ సెల్ చైర్మన్ బత్తిన చంద్రరావు, జిల్లా డాక్టర్స్ సెల్ చైర్మన్ డాక్టర్ రాజశేఖర్, కిషోర్ కుమార్ జైన్, సురేష్, సతీష్, వెంకట్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో స్పందన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గారికి ఆయన లేకపోవటం వల్ల అడిషనల్ కమిషనర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందండి. ఈ రిప్రజెంటేషన్లో ముఖ్యంగా దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, మన రాజమండ్రి నగరానికి 2027లో పుష్కరాలు వస్తున్నాయి. కేవలం సంవత్సరాల టైం ఉంది. ఈ పుష్కరాలకి కుక్కలు పెడదా, పందులు పెడదా, కోతులు పెడదా ఉండకూడదని చెప్పి మరి ఏదైతే సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, ప్రజా జీవనం ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కుక్కలు పందులు కోతులు ఇటువంటి ఏవి ఉండకుండా చూడమని చెప్పి మొన్ననే సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈ ముష్టివాళ్ళ బాధ ఎక్కువగా ఉంది ఈ రాష్ట్రంలో అని చెప్పి ముష్టివాళ్ళు ఎవరో కూడా అడుక్కోవడానికి వీలు లేదని చెప్పి ఒక జీవో ఆయన కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినప్పటికీ, అలాగే మన చంద్రబాబు నాయుడు గారు జీవో ఇచ్చినప్పటికీ కూడా ఈ మున్సిపల్ కమిషనర్ గారు కానివ్వండి, ఈ మున్సిపల్ ఆఫీసులో స్టాఫ్ కానీ దాన్ని కేర్లెస్గా తీసి అవతల పడేస్తున్నారు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆర్డర్లు అక్కర్లేదు వీళ్ళకి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా గవర్నమెంట్ ఇచ్చిన జీవో కూడా లెక్కలేదు వీళ్ళకి. వీళ్ళు ఈవేళ రాజమండ్రిలో ఈ మన మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ఎన్జిఓ హోమ్ దగ్గర నుంచి విశ్వేశ్వర ఆలయం దగ్గర దాకా కొన్ని వందల మంది ముష్టివాళ్ళు ఉన్నారు. ఈ ముష్టివాళ్ళని ఎవరిని కూడా వీళ్ళు కంట్రోల్ చేయడానికి ప్రయత్నమే చేయట్లేదు. కనీసం వాళ్ళు తీసుకెళ్ళి జీవకారుణ సంఘం రిహాబిలిటేషన్లో సెంటర్లో పెడదామనే ఆలోచన కూడా చేయట్లేదు. శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి దేవస్థానం, శ్రీ పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్, శ్రీ పందిరి మహాదేవుడు సత్రం సంయుక్త ఆధ్వర్యంలో కోటిలింగాల ఘాట్లో సోమవారం సాయంత్రం లక్ష దీపోత్సవ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, మాజీ ఎంపీ మార్గాని భరత్, వైసీపీ సిజిసి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, నగర ప్రముఖులు, ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు ఆధ్వర్యంలో గోదావరికి హారతి ఇచ్చారు. మా ట్రస్ట్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు లక్ష దీపోత్సవం వరుసగా 12వ ఏడాది నిర్వహించామని పంతం తెలిపారు. గోదావరి పుష్కరాలకు చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉండటం శివుని ఆజ్ఞ అని ఆదిరెడ్డి వాసు అన్నారు. సనాతన ధర్మం పాటిస్తూ కోటిలింగాల ఘాట్ వద్ద ఆధ్యాత్మిక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. రానున్న పుష్కరాలకు అన్ని ఘాట్లు అభివృద్ధి జరగాలని సోము వీర్రాజు అన్నారు. గూడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ,
పందిరి మహదేవుడు, సత్రం చైర్మన్ రెడ్డి మణి, టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు, కూటమి నాయకులు పాల్గొన్నారు. సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం. తెలుగు కూడా జనరల్గా ఎలా ఎందుకు చెప్తానంటే తయారు చేస్తూ అయ్యప్ప గుడిలో కూడా స్వాగతం పలుకుతూ అలాగే పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ అనేటువంటిది 2012వ సంవత్సరంలో ప్రారంభించాం. పేద విద్యార్థులను చదివించాలని మిత్రులు అందరూ ఆర్థిక సహాయ సహకారాలు తీసుకుంటూ చదివించాలనే ఉద్దేశంతో మొదలుపెట్టిన ఈ ట్రస్ట్ ఎన్నో యాక్టివిటీలు ప్రారంభమైనవి. అందులో సుమారుగా 8 రకాలు ఈ సంవత్సరానికి మేము చేస్తున్నాం. అన్నీ కూడా పెద్ద ఈవెంట్లే. ఒకటి వృక్షాలు నాటడం కానీ, మూగజీవాలు కానీ, గోశాల మెయింటెనెన్స్ కానీ, రోజు పక్షులకు ఫుడ్ పెట్టడం కానీ, ఎస్వీఆర్ జయంతి కానీ, సంక్రాంతి సంబరాలు కానీ, ఈ దీపోత్సవం కానీ, అలాగే క్రిస్మస్ కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. కారణం ఏంటంటే మతాల సామరస్యత కూడా ఉండాలని. అందులో లక్ష దీపోత్సవం అనేటువంటిది ఒక పెద్ద ఈవెంట్. ఇది జనరల్గా చేయడం అనేటువంటిది అంత ఈజీ తరంగా అయినటువంటి సులభతరం కాదు. ఆ శివుని ఆశీస్సులు, నేను ఈ ఏరియాలో పుట్టాను, ఆ శివుని ఆశీస్సులు నా మీద ఉండి నాతో చేయిస్తున్నాడు తప్ప మరొకరు అయితే చాలా కష్టం. దీనికి అందరూ సహాయ సహకారాలు, మెయిన్ నా మిత్రులు, నేనంటే అభిమానించే మనుషులు లేకపోతే అది అసలు ఇది నా వల్లే కాదు. ఇది డబ్బుతో కూడుకున్నటువంటిది కాదు. మెయిన్ సహకారం అందించేటువంటి మిత్రులు, అభిమానులు ఉండడం వల్ల జరుగుతుంది. ఆ శివుని ఆశీస్సులు ఎల్లవేళ నాకు ఇక్కడ విచ్చేసిన భక్తులకు ఉంటాయి. భక్తులు కూడా ఎప్పటికప్పుడు తండోపతండాలుగా వస్తున్నారు. అందరూ చాలామంది అనుకుంటారు నేను కోపపడుతున్నాను, ఆవేశపడుతున్నాను ఈ పూజా కార్యక్రమాలు జరిగేటప్పుడు అని భావిస్తారు. కానీ అలాగ అరవకపోతే కంట్రోల్లో ఉండదు కాబట్టి చేయడం తప్ప వాళ్ళందరికీ నా మనస్తత్వం తెలుసు. తాడేపల్లి అన్నపూర్ణ కన్వెన్షన్ హాల్లో ఏపీ స్టేట్ నూర్ భాషా దూదేకుల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార మహోత్సవం ఎన్డీఏ కూటమి నాయకులు, కుటుంబ సభ్యుల కేరింతల మధ్య కోలాహలంగా అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నూర్ భాషా దూదేకుల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కె నాగుల్ మీరా, షేక్ బాసా లిమ్రాతో కలిపి 12 మంది డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్ట్ర అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రభుత్వ గౌరవ సలహాదారు, శాసన మండలి మాజీ చైర్మన్ మహమ్మద్ షరీఫ్, విజయవాడ వెస్ట్ ఎంపీ కేసినేని చిన్ని, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు పాల్గొన్నారు. డైరెక్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన రాజమహేంద్రవరానికి చెందిన జనసేన పార్టీ నాయకుడు షేక్ బాషా లిమ్రాకు జనసేన పార్టీ రాజమహేంద్రవరం అధ్యక్షుడు వై శ్రీనివాస్, రాష్ట్ర కార్పొరేషన్ల డైరెక్టర్లు, ఎండోమెంట్ కమిటీ చైర్మన్లు, డైరెక్టర్లు, జన సైనికులు దుస్సాలువతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నూర్ భాషా దూదేకుల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ 137వ జయంతి సందర్భంగా స్థానిక జాంపేట మార్కెట్ వద్దనున్న ఆజాద్ చౌక్లో
ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఆయన దేశానికి చేసిన సేవలను ఆదర్శంగా తీసుకొని అందరూ ముందుకు సాగాలని కోరారు. అబుల్ కలాం సమితి అధ్యక్షుడు ఎండి షహేన్ షా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు బాలేపల్లి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొని మౌలానా అబ్దుల్ కలాంకి జోహార్లు అర్పించారు. బాలేపల్లి మాట్లాడుతూ ఈ దేశ స్వతంత్ర ఉద్యమంలో మౌలానా ప్రముఖ పాత్ర పోషించారని, స్వతంత్ర అనంతరం ఈ దేశ మొదటి విద్యాశాఖ మంత్రిగా పనిచేసి విద్యా వ్యవస్థలో పెనుమార్పులు తీసుకొని వచ్చారన్నారు. దేశంలో హిందూ ముస్లిం ఐక్యతకు ఇదే నిదర్శనమని, నేటి మతతత్వ శక్తుల మాయలో పడవద్దని సూచించారు. కొవ్వూరి శ్రీనివాస్ మాట్లాడుతూ మౌలానా అబుల్ కలాం సేవలు నిత్యం స్మరణీయమన్నారు. మహమ్మద్ అలీ ఆజాద్ చౌక్ పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు లాల్ ఖాన్, అరీఫ్, నయీం, ఉదీన్, సల్మాన్ బాషా, ఖాన్ బాబు, మోయిన్, రబ్బానీ, షబ్బీర్, కాంగ్రెస్ నాయకులు ఇజ్జరోతు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అనేక వర్గాల వారు అలుపెరగని పోరాటం చేశారు. అందులో ఆత్మీయులైనటువంటి ముస్లిం సోదరులు కూడా వారి యొక్క ప్రాణ త్యాగాలతో దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో ప్రముఖ పాత్ర పోషించారు. అందుకు ఉదాహరణ మన అబ్దుల్ కలాం గారు. ఆయన సమయోజనే కాకుండా భారత స్వాతంత్ర అనంతరము మొట్టమొదటి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.